పెళ్లి ఇష్టం లేకపోయినా శోభనానికి మాత్రం భలే రెడీ అయ్యవరా. అడ్జస్ట్ అవ్వాలి కదరా. సరే క్రాని. ఇదేంటి కూతురు పోయి అత్తొచ్చింది? అత్తయ్య రూల్ ప్రకారం పెళ్లి కూతురు కదా పాల గ్లాస్ తీసుకురావాల్సింది. రూల్? ఐ లైక్ దట్. శృతి వచ్చేస్తుంది. ఈ ఇంట్లో కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. అవి చెప్పడానికే మమ్మీ ముందొచ్చింది. రూల్ నెంబర్ 1, నువ్వు ఇంటి బయట మాత్రమే నా కూతురికి మొగుడివి. ఇంటి లోపల నా అసిస్టెంట్ వి. రూల్ నెంబర్ 2, పొరపాటున గానీ ప్లాన్ గా గానీ నీ చెయ్యి నా కూతురు ఒంటి మీద పడితే ఆ చెయ్యిని కట్ చేస్తా. ఈ మాత్రం దానికి మా నాన్న కళ్ళు పట్టుకుని వివాహం జరిపించడం అంత అవసరమా? ఈ పెళ్లి చేసింది నీకంటే మగాడు నా కూతురికి దొరక్క కాదు. మరి వీళ్ల నాన్న పోతూ పోతూ తన స్నేహితుడి కొడుకైన నీకిచ్చి కూతురు పెళ్లి చెయ్యాలని 5 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాతే ఆస్తి తన కూతురికి దక్కుతుందని వీలునామా రాసి చచ్చాడు. అంటే తుచ్చమైన ధనం కోసం నన్ను బలిపశం చేశారా? లేకపోతే నీ మీద మోసపడి చేసుకుని అనుకున్నావా? రూల్ నంబర్ 3 ప్రకారం నువ్వు ఎక్స్ట్రాలు చేయకుండా బుద్ధిగా పడుంటావనే మీ ఫ్యామిలీ కష్టాలన్నీ తీరుస్తావని మాటిచ్చి నిన్నిల్లరికం తీసుకొచ్చాం. ఇల్లరికమా? అయ్యో, మా నాన్నగారు ఎన్నడూ ఈ విషయం నాతో ప్రస్తావించలేదే. చెప్తే ఒప్పుకోవని మేమే చెప్పొద్దన్నా. అటు లైనొచ్చు. ఇప్పుడు నా పొజిషన్ ఏంటి? నోరు మూసుకొని గుడ్ బాయ్ లా మేము చెప్పినట్టు వింటూ పడుండడం. 5 ఏళ్ల తర్వాత డివోర్స్ పేపర్ మీద సైన్ చేసి నీ దారి. ఇంకెందుకు డైలాగ్స్? టైం వేస్ట్. సీన్ మొత్తం అర్థమైపోయింది. అత్తయ్య, మీరు లోపలికి వెళ్ళి డోర్ వేస్తే. ఎందుకు? ఏ అర్ధరాత్రో దాని మీద చెయ్యి వేయడానికా? నోనో, శోభనం జరగకపోయినను ఫీల్ మిస్ కాకుండా ఉంటుందని. అత్తగారు ప్లీజ్. ఐఎమ్ ఆన్ అ డయట్. పాలు మురిపాలు నా ఒంటికి పడవు. ఈ మాత్రం దానికి ఈ పూలు పళ్ళు ఈ సెటప్ అంతా దేనికో. బయట మీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఫీల్ కోసం. ఎనీవేస్, నాకైతే నిద్ర వస్తుంది. ఐమ్ గోనా స్లీప్. ఒకవేళ నైట్ నాకు మూడు చిన్న చేస్తే సీసీటీవీ కెమెరా. శోభనం గదిలో సీసీ కెమెరాలా డివిడీలు చేసి చంపుకుంటారంటే నువ్వు మీ అమ్మ? నువ్వేంటి ఇక్కడ? నీకోసమే వెయిట్ చేస్తున్నా. నా కోసం వెయిట్ చేస్తున్నావా? పోన్లే, ఎప్పటికైనా నేను నీకు మొగ్గున్నాను గుర్తొచ్చింది. ఏంటి రోజు స్పెషల్స్? మామిడికాయ పప్పు, వడియాలు, అప్పడాలు, బెండకాయ పచ్చడి, పచ్చి పులుసు. ఈరోజు మీ అమ్మ బర్త్డేనా? కాదు, మాకు కుక్ ఉండేది. తన పేరు రోజీ. తన డెత్ డే. తనంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఇవన్నీ నేనే చేశాను. కుక్కగా పిండాకోడు, సాటి కుక్కగా పెట్టబోయి నాకు పెడుతున్నారనమాట. పెట్టు. ఇప్పుడు నువ్వు ఇవన్నీ తొందరగా తినేసి టేస్ట్ ఎలా ఉన్నాయో నాకు చెప్పాలి. అలాగే. ఇది ఎలా ఉంది? ఇంకొంచెం వేసుకో. ఇంకొంచెం తిను తిను. ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుందా? చాలా చాలా బాగుంది. లైఫ్లో ఎప్పుడు తినలేదు. నన్ను చీట్ చేశాడు. ఫుడ్ బాగాలేకపోతే కూడా బాగుంటున్నాడు. అసలు వీడికి ఎన్నిసార్లు గడ్డి పెట్టినా అబద్ధం చెప్పడం మారట్లేదు. ఈ మగాళ్ళ రూల్ నెంబర్ 47 ప్రకారం ఈ మగాళ్ళని అస్సలు నమ్మకూడదు. వీళ్ళు నమ్మించి మోసం చేసే రకం కాదు, మోసం చేసి నమ్మించే రకం. యూర్ రైట్ మామ్. అందుకే రూల్ నెంబర్ 56 ప్రకారం వీళ్ళు నిజాలు చెప్పినా అబద్ధాలు చెప్తున్నారని ఫిక్స్ అవ్వాలి. కన్సిడర్ దిస్ లాస్ట్ వార్నింగ్. మళ్ళీ అబద్ధాలు చెప్పావో? గెట్ రెడీ. ఓకే మామ్.
సారీ 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 Idiot! What are you doing here? నేనేం చూడలేదు లోపలే చేస్తున్నావు హా? ఎవరైనా బాత్రూంలో ఏం చేస్తారు? బాత్రూమ్ లో ఉన్నావు నాకు తెలియాలి కదా. నువ్వు లోపలికి వచ్చావు నాకు తెలియదు కదా. పా ఇట్స్ ఓకే. నాకు కొంచెం హెల్ప్ చేస్తావా? ఏం చేయాలి? ఇది స్టక్ అయిపోయింది. కొంచెం పైకి తీస్తావా? రా. వస్తున్నా. ఏయ్ కళ్ళు మూసుకో. నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవకూడదు. ఓకే. షో అక్కడ కాదు పైన. నువ్వు చూసావు. అవును చూశాను. నువ్వు చూసావు. అవును చూశాను. నువ్వు నిజంగానే చూసావు. అవును నేను చూశాను. అమ్మా నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే. నువ్వు చూసావంటే చూడలేదని అర్థం. నిజం చెప్పావు కాబట్టి బతికిపోయావు. లేకపోతే మామ్ని పిలిచి నీ తోలు తీయించేదాన్ని. రా బావా రా. అక్కడ ఏం జరుగుతుంది బావా? ఛార్జింగ్ పెట్టుకుంటుందిరా. దానికి మొత్తం అర్థమైపోయిందిరా. అది ఖచ్చితంగా నాకు స్కెచ్ చేసిందిరా. ఇది ఒకసారి పట్టుక. వద్దు. పర్లేదు పట్టుకోరా. వద్దు బావా. పట్టుకోరా. వద్దు బావా. బావా యూ కెన్ డూ ఇట్. నమస్కారం బావా. హే తేజ కమ్ హియర్. వస్తున్నా. హే వావ్ నా కోసమా? దీనికి ఏం కాలేదంటే ఇదేంటి? నీకోసమే. హోలీ వాటరే. ఇది కూడా పనిచేయలేదు. టేస్టీ. ఇంకోటి ఉందా? లేదు. నెక్స్ట్ టైం వెళ్తే నా కోసం పెద్ద బాటిల్ తీసుకొని రా. ఓకే తీసుకొస్తా. తేజ ఎక్కడికైనా బయటికి వెళ్తామా? బయటకు వద్దు. ఓకే అయితే బెడ్రూమ్ కి వెళ్తామా? వద్దు. నీకు పబ్బంటే ఇష్టంగా పబ్కి వెళ్దాం. రియలీ? ఓకే లెట్స్ గో. ఓకే. ఇంత భయోందనలో గురిచేసి మా మదిని భ్రమింపజేసినది కేవలం కలే కదా. అంతే అంటదిలే. శ్రీఆంజనేయ ప్రసన్నంజనం శ్రీఆంజనేయ ప్రసన్నంజనం శ్రీఆంజనేయ ప్రసన్నంజనం శ్రీఆంజనేయ ప్రసన్నంజనం శ్రీఆంజనేయ నవ్వద్దు. నేను వెళ్ళి చూసొస్తా. నీ కార్ కావాలయ్యా, కీస్ ఇవ్వు. దేనికండి? ఏమైంది? నిన్న నైట్ నుంచి వాచ్మెన్ తేడాగా ప్రవర్తిస్తున్నాడు. కొంచెం అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. సరే పదండి, నేను కూడా వస్తా.
ఎక్కడుంది ఇది? రాత్రి దగ్గర దిగినట్లేదు పాపకి ఇంకా. అదేం జాగ్రత్తగా ఉండాలి రే. డార్లింగ్, నన్నేం చేయద్దు. నేను ఇంకా రాత్రి దగ్గర దిగినట్లేదు. నన్నేం చేయనని మాట ఇచ్చావు. వద్దు, నాకు ఓపిక లేదు. నాకుందిగా. కమ్ ఆన్ తేజ, గెట్ ఇంటు ద మూడ్. ఫీల్ అయింది. ఏం తేడాకుంది? అయ్యయ్యో, మొత్తం తడిపేసింది. తేజ, తేజ, నాకేదో తేడాగా ఉంది. తిరిగి వచ్చినప్పటి నుంచి తేడాగానే ఉంది. ఐ థింక్ వి నీడ్ టు గో టు అ డాక్టర్. డాక్టరా? ఎందుకు? తీసుకొని వెళ్తావు, నన్ను వెళ్ళమంటావా? ఒక నిమిషం ఆగు, కనుక్కొని చెప్తా. చంటి, ఎక్కడున్నావు బే? హలో, ఏంటి అలా చూస్తున్నావు? చూపు తిప్పుకోలేకపోతున్నావా? అంటే అది అసలు ఎలా వచ్చో? చచ్చిపోయావు కదా, ఎందుకు వచ్చో? నువ్వంతా ప్రేమగా నీ ప్రేమని చెప్పాక నీకోసం తిరిగి రాకుండా ఎలా ఉంటాను? కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామన్నావు కదా, ఐఎమ్ రెడీ. అంటే లెట్స్ స్టార్ట్ ఎ న్యూ లైఫ్. వచ్చేసాయి, ఎక్కడికో వెళ్ళిపోదాం. ఎక్కడికి? ఎక్కడికైనా దూరంగా నేను తీసుకుని వెళ్తానుగా. సరే, మా అమ్మ ఎక్కడా? పోయింది. నువ్వు వెళ్ళిపోగానే మీ అమ్మ కూడా ఎటో వెళ్ళిపోయింది. సరే, మరి ఎప్పుడు బయలుదేరదాం? నేను రాను, నాకు కొంచెం టైం కావాలి. మా అమ్మకి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో ఉంది. తనకు నయమైపోయాక వెళ్ళిపోదాం. ఓ అలాగా, అయితే 7 days తీసుకో. 7th day, మై మోస్ట్ ఫేవరెట్ ఈస్టర్ డే. ఆ రోజు నువ్వు కోరుకున్నట్టు మన మొదటి రాత్రి, మనకి ఈ ప్రపంచంలో చివరి రాత్రి. ఓకే ఓకే, అలాగే. కానీ ఆ రోజు వరకు నువ్వు ఇంట్లోనే ఉండాలి, నాతో ఉండాలి. నేను కాల్ చేస్తే ఆన్సర్ చేయాలి, మెసేజ్ చేయగానే నా ముందుండాలి. లేదంటే మా ఆయన బంగారం. అసలే అమ్మకి ఒంట్లో బాలేదు, ఇప్పుడు అంత రిస్క్ తీసుకోవలే, నాకు తెలుసు. అదేంటి అంత దూరంగా ఉన్నావు? దగ్గరికి రా. రావా? ఓకే.